ఫైనలీ 2025 పూర్తయిపోయి వచ్చింది. ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా సాటి సినీ ప్రేమికులుగా సినిమాలన్నీ చూసి ఒకవైపు సాటిస్ఫై అయ్యాం. అలాగే చాలా వరకు డిసప్పాయింట్ కూడా అయ్యాం. అయితే ఇప్పుడు మన ఛానెల్‌లో ఏ వీడియో చేస్తే బావుంటుంది, జనాలకి నచ్చుతుంది అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఒక ఐడియా వచ్చింది. ఈ ఇయర్ రిలీజ్ అయిన మూవీస్‌లో ఇవి తప్పకుండా 500 క్రోర్స్ దాటుతాయి అనుకోని అచీవ్ చేయలేని మూవీస్ ఏంటో చూద్దామని. మీకు ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే 'సల్మాన్ ఖాన్' గారి 'సికిందర్', అలాగే మన 'పవన్ కళ్యాణ్' గారి 'హరిహర వీరమల్లు'. పోస్ట్ కోవిడ్ 'సల్మాన్ ఖాన్' గారివి ఏవి ఒక్క సినిమా కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అయితే 'మురుగదాస్' గారి డైరెక్షన్‌లో వస్తున్న 'సికిందర్' మూవీతో అయినా కమ్‌బ్యాక్ ఇస్తారు అని బాలీవుడ్ ఆడియన్స్ అండ్ 'సల్మాన్ ఖాన్' గారి ఫ్యాన్స్ ఆశించారు. పైగా అప్పటికి సౌత్ డైరెక్టర్స్ హవా కూడా బాలీవుడ్‌లో గట్టిగానే నడుస్తుంది. ఇంకా హిట్ పక్కా అనుకునే లోపు ఒక పెద్ద బండరాయి పడి ఫ్యాన్స్ అండ్ బాలీవుడ్ ఆడియన్స్‌ని బీభత్సంగా డిసప్పాయింట్ చేసింది ఈ సినిమా. ఒకవేళ ఈ మూవీకి మినిమమ్ డీసెంట్ టాక్ వచ్చినా 'సల్మాన్ ఖాన్' గారి కమ్‌బ్యాక్ చూసుండేవాళ్ళం. ఆయన కమ్‌బ్యాక్ అంటే ఈజీగా 500,00,00,000 ప్లస్ కలెక్షన్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కానీ కేవలం 170,00,00,000 వరకు కలెక్ట్ చేసి ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. ఇంకా 'హరిహర వీరమల్లు' ఒకవేళ ఈ మూవీలో కాంటెంట్, విజువల్స్ బాగుండుంటే ఈజీగా ఈ మూవీ 300,00,00,000 వరకు కలెక్షన్ సాధించి ఉండేది. ఇంకా హిందీ మార్కెట్‌లో కూడా మంచి ప్రమోషన్స్ చేసి అక్కడ రూల్స్ ప్రకారం ఓటీటీ విండో 56 డేస్ తర్వాత అని పెట్టుంటే 500,00,00,000 వరకు కలెక్షన్ సాధించడానికి మినిమమ్ ఛాన్స్ ఉండేది. కానీ ఆ విజువల్స్‌కి, ఆ నరేషన్‌కి మనకే మెంటలొచ్చేసింది. ఇంకా మిగతా లాంగ్వేజ్ ఆడియన్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తారు చెప్పండి? ఒక నమ్మకానికైనా హద్దు, బద్దు ఉండాలి కదా! సో, ఫైనలీ ఈ మూవీ 113,00,00,000 వరకు కలెక్షన్స్ చేసి బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. సో, ఒక 2 ఎగ్జాంపుల్స్‌తో వీడియో టాపిక్ దేని గురించో క్లియర్‌గా చెప్పాను కాబట్టి మీకు అర్థమైందనే అనుకుంటున్నా. అయితే ఇలానే లిస్ట్‌లో ఇంకొక 3 మూవీస్ ఉన్నాయి. ఆ మూవీస్ ఏంటో చూసే ముందు ఒక చిన్న మాట. 500,00,00,000 మార్క్ దాటలేని మూవీస్ అనే కాదు, 500,00,00,000ని క్రాస్ చేసి బ్లాక్ బస్టర్ అయిన మూవీస్ కూడా ఉన్నాయి. ఆ లిస్ట్ ఏంటో చెప్పాలి అంటే ఈ వీడియోకి ఒక 2K లైక్స్ కంప్లీట్ చేయండి. ఆ వీడియోని కూడా త్వరగా తీసుకొస్తాం మీ ముందుకు. ఇంకా లిస్ట్‌లోకి వెళ్తే నంబర్ 1 గేమ్ చేంజర్. ఇండియా వైడ్‌గా ఆడియన్స్‌ని ఎంతగానో మెప్పించిన డైరెక్టర్ శంకర్ గారు 'ట్రిపుల్ ఆర్' మూవీతో పాన్ ఇండియా వైబ్‌ని అందుకున్న రామ్ చరణ్ గారు మెయిన్ లీడ్. జస్ట్ ఈ కాంబినేషన్ చాలు 500,00,00,000 పక్కా అని చెప్పడానికి. పైగా మూవీ బడ్జెట్ కూడా దాదాపు 450,00,00,000. ఇంకా శంకర్ గారి స్ట్రాంగ్ జోన్ అయిన కమర్షియల్ మెసేజ్ ఓరియెంటెడ్ బ్యాక్ డ్రాప్‌లో వస్తున్న మూవీ. శంకర్ గారు కమ్‌బ్యాక్ ఇచ్చేస్తారు. బ్లాక్ బస్టర్ పక్కా. 500,00,00,000 ఈజీగా దాటేస్తుంది సినిమా అని ఫ్యాన్స్ బీభత్సంగా హోప్స్ పెట్టుకున్నారు. కానీ సినిమా రిలీజ్ అయ్యాక కథ మొత్తం తల్లకిందులయింది. సినిమాలో ఫ్లాష్ బ్యాక్ పార్ట్‌కి తప్ప జనం సినిమాని పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోయారు. 450,00,00,000 బడ్జెట్ అన్నారు. అసలు అంత బడ్జెట్ పెట్టాల్సినంత గొప్ప కథ ఇందులో ఏముంది అని ప్రశ్నించారు. చివరికి అందరి ఆశలు అడియాసలయ్యేలా సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. చివరికి సినిమా కేవలం 186,00,00,000 మాత్రమే కలెక్ట్ చేసింది. ఇంకా లిస్ట్‌లో నంబర్ 2 వార్ 2. 500,00,00,000 ఈ కాంబినేషన్స్‌కి 1,000,00,00,000 కొట్టేయొచ్చు. మినిమమ్ 750-800,00,00,000 వరకు కలెక్ట్ చేస్తుంది అని అనుకున్నారు. నార్త్ నుంచి 'హృతిక్ రోషన్' గారు లాంటి బిగ్ స్టారు, సౌత్ నుంచి మన 'జూనియర్ ఎన్టీఆర్' గారు. ఆయన ఫ్యాన్ బేస్ గురించి సెపరేట్‌గా చెప్పక్కర్లేదు కదా! 'వార్' లాంటి బిగ్గెస్ట్ మూవీకి సీక్వెల్. సో, హైప్ ఉండడం సహజం. ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నాగవంశీ గారు మాటలు కాస్త మంటెక్కించినప్పటికీ, 'హృతిక్' గారు 'జూనియర్ ఎన్టీఆర్' గారితో కలిసి కాలర్ ఎగరేసి హైప్ బాగా పెంచారు. హిట్ కొట్టేసినట్టే అని అనుకుంటే సినిమా రిలీజ్ అయ్యాక అందరి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఎందుకంటే టీజర్ అండ్ ట్రైలర్‌లో మనకి చూపించి ప్రిపేర్ చేసిన కాంటెంట్ ఒకటి, సినిమాలో ఉన్న కాంటెంట్ ఒకటి. జూనియర్ ఎన్టీఆర్ గారు మూవీలో హీరో, హీరో అని చెప్పి విలన్ని చేసి పెద్ద షాక్ ఇచ్చారు తెలుగు వాళ్ళకి. కానీ లాస్ట్‌కి ఆడియన్స్ యాక్సెప్ట్ చెయ్యరేమోనని బ్రతికించేసారనుకోండి. కానీ రాడ్ గట్టిగానే దింపారు ఆడియన్స్‌కి ఈ మూవీతో. మినిమమ్ డీసెంట్ టాక్ వచ్చినా బావుండేదేమో కానీ కొంచెం కూడా పాజిటివ్ రెస్పాన్స్ లేదు. అందుకే 500,00,00,000 దాటాల్సిన మూవీ 350,00,00,000 వరకు కలెక్ట్ చేసి డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఇప్పుడు లిస్ట్‌లో మన నంబర్ 3 దే కాల్ హిమ్ ఓజీ. మోస్ట్ హైప్డ్ తెలుగు సినిమా ఫ్రమ్ 2025. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా. అసలు ప్రాపర్‌గా పవన్ కళ్యాణ్ గారిని వాడుకోవాలి అంటే ఆయన ఫ్యానే రంగంలోకి దిగాలి అన్నట్టు సుజిత్ గారు ఎంట్రై ఈ ప్రాజెక్ట్ మీద ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్‌తో హైప్ పెంచుకుంటూ పోయారు. తమనన్నయితే ఎవడ్రా అనిరుద్ధు అనిపించేలా కసి మీద మ్యూజిక్ ఇచ్చాడు. పైగా పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ చేయాలని ప్లానింగ్. సుజిత్ గారికి 'సాహో' మూవీ వల్ల హిందీలో ఒక రేంజ్‌లో క్రేజ్ బిల్డ్ అయింది.
సో, హిందీలో రిలీజ్ అయితే 'సాహో' డైరెక్టర్ అనే ఊపు మీద అయినా జనం ఈజీగా థియేటర్స్‌కి వచ్చేసేవారు. సో, ఆటోమేటిక్‌గా ఈ మూవీకి గాని మంచి టాక్ వస్తే 500,00,00,000 దాటడం పెద్ద మ్యాటరేం కాదు అని అనుకున్నారంతా. అనుకున్నట్టుగానే సినిమా రిలీజ్ అయింది. మంచి టాక్‌ని సొంతం చేసుకుంది. కానీ 295,00,00,000 వరకు కలెక్షన్ చేసి అక్కడితో ఆగిపోయింది. కారణం ప్రాపర్ పాన్ ఇండియా రిలీజ్ అవ్వలేదు. కేవలం తెలుగు లాంగ్వేజ్‌నే ఫోకస్ చేసి సినిమాని రిలీజ్ చేశారు. షూటింగ్ వల్ల చాలా వరకు డిలే అవుతూ రావడం వల్ల నెట్‌ఫ్లిక్స్‌తో కుదిర్చిన డీల్ విషయంలో చేంజెస్ వచ్చి 8 వీక్స్ తర్వాత ఓటీటీకి రావాల్సిన డీల్ కాస్త 4 వీక్స్‌కి వెళ్ళిపోయింది. సో, నార్త్‌లో స్క్రీన్స్ వచ్చే ఛాన్సే లేదు. ఇంకా తెలుగులో మూవీని కూడా పెద్దగా ప్రమోట్ చేయలేదు. సో, అందుకే తెలుగులో మాత్రం మెయిన్‌గా ఫోకస్ అయ్యి రిలీజ్ అయిన ఈ సినిమా 295 క్రోర్స్ వరకు కలెక్ట్ చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. హమ్మయ్య! లిస్ట్ మొత్తం చెప్పేసా. మరి మీరు ఈ మూవీస్ లిస్ట్‌లో 500 క్రోర్స్ క్రాస్ చేస్తుంది అనుకున్న మూవీస్ ఏంటి? అండ్ మిమ్మల్ని డిసప్పాయింట్ చేసిన మూవీస్ ఏంటో కూడా తప్పకుండా కామెంట్స్‌లో చెప్పండి. ఇంతటితో ఈ వీడియో అయితే సమాప్తం. ఖచ్చితంగా 2,000 లైక్స్ కంప్లీట్ చేస్తే 500 క్రోర్స్ దాటిన మూవీస్ ఏంటో కూడా లిస్ట్ ప్రిపేర్ చేస్తాం. అది మీ చేతుల్లోనే ఉంటుంది. సో, ఇంతవరకు మీరు ఈ వీడియో చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. దానికి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థాంక్ యూ వెరీ మచ్. సో, వీడియోని తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటారనే కోరుకుంటూ మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.